గోల్కొండ జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. అసలు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి అని కనుక చూసినట్లయితే మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్. ఇవే కాకుండా ఫైబర్ ఉంటుంది, వాటర్ కూడా ఉంటుంది. మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రోటీన్ అనేది మన శరీరానికి అవసరమైనటువంటి బిల్డింగ్ బ్లాక్స్ కోసం, మన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా పనిచేయడం కోసం అంతైనా అవసరం. మన శరీరానికి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ బ్లాక్స్ అది సమకూర్చేటువంటి ఫుడ్ కాంటెంట్ని ప్రోటీన్ అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి మనం అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే రైస్ తీసుకుంటే కనుక దాంట్లో చాలా తక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఉంటుంది, ఎక్కువ ఉండేదంతా కార్బోహైడ్రేట్. అలానే మనం ఫిష్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఇంచుమించు మొత్తం ప్రోటీన్, కొంత ఫ్యాట్ కూడా ఉంటుంది. అలానే మనం ఎగ్ కనుక తీసుకున్నట్లయితే ఎగ్ వైట్లో ఉండేది మొత్తం ప్రోటీన్. కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా కూడా అందులో ప్రోటీన్ కొంత మేరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో హార్డ్లీ ఎనీ ప్రోటీన్ కాంటెంట్, అంటే పెద్దగా ఉండదు ప్రోటీన్ అనేది. ఎక్కువ ఉండేది మొత్తం కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారంలో అసలు ఏ ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉందనేది తెలుసుకోవాలి. ఇంకా మన ఇండియన్ డైట్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు చాలామంది తీసుకునేటువంటి డైట్స్ ప్రోటీన్లో బాగా తక్కువగా కాన్స్టిట్యుయెన్సీ కలిగి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అంటే ప్రోటీన్ కాంటెంట్ అనేది ఇండియన్ డైట్స్లో ఇన్ జనరల్ చాలా తక్కువ. కాబట్టి మనం కొద్దిగా ప్రోటీన్ కాంటెంట్ పెంచుకున్నంత మాత్రాన మన శరీరానికి ఇండియన్ డైట్స్లో పెద్ద హాని ఉండదు. కాకపోతే కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఆ కొంతమంది అని కానీ చూసినట్లయితే డయాబెటీస్ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళు, అలానే అంతకు ముందు ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉండి, అంటే డయాబెటీస్ లేకపోయినా కూడా వాళ్ళు కనుక కిడ్నీ సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వాళ్ళు కూడా ప్రోటీన్ కాంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు డైటీషియన్ని కలవాలి లేదా మీ డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బాగా ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ కనుక తీసుకున్నట్లయితే అది కూడా వెయిట్ గెయిన్కి లీడ్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే హై ప్రోటీన్ కాంటెంట్ తీసుకున్నంత మాత్రాన వెయిట్ గెయిన్ ఉండదు అనుకుంటారు. ప్రోటీన్స్ కూడా మన క్యాలరీస్ కింద మారుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి ప్రోటీన్ కాంటెంట్ కనుక విపరీతంగా తీసుకున్నట్లయితే అది కూడా మన శరీరానికి చెడు చేస్తుంది. కాబట్టి వెయిట్ గెయిన్ దానివల్ల కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కాంటెంటే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తినకూడదు. ఎగ్ వైట్స్ తినొచ్చు కదా అని చెప్పి రోజుకి 10 కనుక తిన్నట్లయితే అది మీకు ఇండైజెషన్కి దారి తీయచ్చు. అట్లనే మీకు ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉంటే కనుక అది కిడ్నీ మీద స్ట్రెస్ ఎక్కువ పెంచి ఆ కిడ్నీ సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అట్లనే మరీ విపరీతంగా రోజు 10 కనుక తింటున్నట్లయితే మిగతా ఫుడ్ కూడా తీసుకుంటాం కాబట్టి తెలియకుండానే క్యాలరీ ఇంటేక్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే చాలామంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి ఈ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. యానిమల్ ప్రోటీన్ అంటే ఏంటి? చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ, వీటిని యానిమల్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. చికెన్, ఫిష్ వరకు అయితే కొంతమేరకు పర్లేదు, కానీ మటన్ కనుక ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల వేరే సమస్యలు, అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఉన్న జబ్బులు కావచ్చు, అలానే కిడ్నీ సమస్యలు లాంటివి కూడా ఈ యొక్క ప్రోటీన్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే, మటన్ లాంటివి విపరీతంగా తీసుకున్నట్లయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలామంది ప్రోటీన్ కాంటెంట్ తీసుకోవాలి అనేటువంటి తపనతో, ముఖ్యంగా జిమ్ చేసేటువంటి వాళ్ళు, మజిల్ బిల్డింగ్ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ షేక్స్లో రకరకాలైనటువంటి సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇది స్టిరాయిడ్స్ కావచ్చు, లేకపోతే అడల్టరేషన్ వల్ల జంక్ కావచ్చు, కొన్నిట్లో అయితే కనుక ఫ్యాట్ కూడా యాడ్ చేయొచ్చు. అది నేను అందరూ చేస్తారని చెప్పట్లేదు, కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు అన్నెసరీగా ఈ ప్రోటీన్ షేక్స్ ఇవి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు సరైనటువంటి డైటీషియన్ కనుక సంప్రదించినట్లయితే న్యాచురల్గానే ఈ యొక్క ప్రోటీన్ కాంటెంట్ని మీ శరీరానికి ఎలా అవైలబుల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేది సాధ్యపడుతుంది. ఉదాహరణకు మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది, అట్లనే
మనం నట్స్ తీసుకున్నట్లయితే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, లెంటిల్స్లో ప్రోటీన్ ఉంటుంది, బీన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, వాటిల్లో రకరకాలైనటువంటి బీన్స్ ఉన్నాయి మార్కెట్లో. అలానే చిక్ పీస్ లాంటి వాటిలో ప్రోటీన్ ఉంటుంది. ఇంకా కనుక మనం కనుక చెప్పుకున్నట్లయితే చికెన్లో ఉంటుంది, ఎగ్ వైట్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, మటన్లో ఉంటుందని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి మన శరీరానికి ఎంత మేరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి తప్పితే ఎట్లా పడితే ప్రోటీన్ తీసుకోవచ్చు కదా, ప్రోటీన్ తీసుకుంటే మంచిదని చెప్పి విన్నాం కదా అని చెప్పి మరీ విపరీతంగా తీసుకుంటాం అనేది మంచిది కాదు. అలానే ఈ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ అందరికీ అవసరం లేదు. బాగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మాత్రం, అంటే బాగా ముసలి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ హై ప్రోటీన్ని మనం వేరే రూపంలో అంటే సప్లిమెంట్స్ ద్వారా ఇవ్వటం అనేది అవసరం పడచ్చు. కానీ అందరిలో ఈ సప్లిమెంట్స్ అయితే అవసరం ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలా కనుక తీసుకున్నట్లయితే కనుక మన శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో అంతవరకే తీసుకుంటాం అనేది సాధ్యపడుతుంది. అలానే ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా తీసుకుంటాం వల్ల వచ్చేటువంటి సమస్యలు, అది కిడ్నీ సమస్యలు కావచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒబేసిటీ కావచ్చు, అట్లానే హై క్యాలరీ కాంటెంట్ వల్ల వచ్చేటువంటి ఇతరత్ర సమస్యలు కావచ్చు, లేదా జీర్ణకోశాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇట్లాంటివన్నీ రాకుండా మనం చూసుకోవచ్చు.